దీనికి సంబంధించి ఏంటంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్స్ గురించి ఒక మాట అయితే మాట్లాడటం జరిగింది. ఎవడకు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నాడు, యూట్యూబ్ అంటున్నాడు, అది యూట్యూబో తెలియట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి మేమే పెద్ద జర్నలిస్ట్ అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. ఇవని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మధ్యన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. దీనికి కౌంటర్గా హరీష్ రావు స్పందిస్తూ అసలు యూట్యూబ్ ఛానల్ వల్ల నువ్వు అధికారంలోకి వచ్చావు, యూట్యూబ్ ఛానల్ లేకపోతే అసలు నిన్నెవడో దేకేవాడు అని చెప్పి వాళ్ళు ఆ హరీష్ రావు కూడా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి యూట్యూబర్స్కి సపోర్ట్గా మాట్లాడటం అనేది జరిగింది. యూట్యూబ్ ఛానళ్ల మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యూట్యూబ్లను అడ్డం పెట్టుకునే అడ్డమైన వ్యాఖ్యలు చేసి అబద్దాలను గ్లోబల్స్ ను కూడా ప్రచారం అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్లు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఈ యూట్యూబ్లనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొనే నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయట పెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒక్కటైతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం యూట్యూబర్స్ మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా ఛానల్స్ యూట్యూబర్స్ మీద విషం కక్కుతున్నారు. అది మటుకు వాస్తవం. ఎందుకంటున్నారంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వల్ల, లేకపోతే యూట్యూబ్లో ఈ వీడియోలు చేసే వాళ్ళ వల్ల ఈ ప్రధాన మీడియాకి లేకపోతే ఈ శాటిలైట్ ఛానల్స్కి వ్యూవర్షిప్ తగ్గిందనేది నగ్న సత్యం. ఇది ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ప్రధాన న్యూస్ ఛానల్స్లో డిబేట్లు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఆ డిబేట్లని శాటిలైట్లో, టీవీల ద్వారా, కేబుల్ నెట్వర్క్స్ ద్వారా లైవ్లో వస్తాయి. అది చూసేవాళ్ళ శాతం చాలా తక్కువ. దాన్ని యూట్యూబ్లో చూసేవాళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది. మీరు ఆ డిబేట్ల యొక్క యూట్యూబ్ వ్యూస్ కనుక చూసినట్లయితే రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోలు చేసే, అంటే ఈ పాలిటిక్స్కి సంబంధించిన అనాలిసిస్లు చేసేవాళ్ళు కానీ, తర్వాత ఈ పొలిటికల్ జర్నలిస్టులు కానీ వాళ్ళు పెట్టే వీడియోలకు వచ్చే వ్యూవర్షిప్ కన్నా వీళ్ళ డిబేట్ల యొక్క వ్యూవర్షిప్ చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ మీరు గమనించినట్లయితే యూట్యూబ్లో ఏంటంటే ఈ శాటిలైట్ ఛానల్స్కి, శాటిలైట్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులకి, ఈ తర్వాత యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుని యూట్యూబ్ ఆధారంగా పనిచేసే జర్నలిస్టులకి మధ్య ఒక చిన్న అగాధం అయితే ఏర్పడిందని మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ఈ శాటిలైట్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులను ఒప్పుకోరు. యూట్యూబ్లో పనిచేసే జర్నలిస్టులు వాళ్ళు జర్నలిస్టులుగా అంగీకరించరు. కానీ శాటిలైట్ ఛానల్లో పనిచేసే వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ మీద విషం కక్కుతూ ఉంటారు. ఇప్పుడు మంచి చెడు అనేది శాటిలైట్ ఛానల్లోనే ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుందండి. ఇప్పుడు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి శాటిలైట్ ఛానల్లో ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు. ఏదన్నా వార్తలు ఉంటే ఏదైనా పలానా రోడ్ యాక్సిడెంట్ జరిగింది, 10 మంది చచ్చిపోయారు, లేకపోతే పలానా చాట ఏదో ఉపద్రవం జరిగింది, దానికి సంబంధించిన నష్టం ఇది, ఇలాంటికి సంబంధించిన వాటిని మాత్రం వాళ్ళు ఏ ఛానల్ అయినా, అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానల్ అయినా మామూలుగా అక్కడ జరిగింది వాళ్ళు చూపిస్తున్నారు. అంతే తప్పితే పొలిటికల్కి సంబంధించిన విషయాలు వచ్చేపాటికి ఖచ్చితంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగానే దానికి సంబంధించిన డిబేట్లు చేస్తున్నారు, దానికి సంబంధించిన విషయాలని ప్రజల ముందు ఉంచుతున్నారు. కాబట్టి యూట్యూబ్లో కూడా అదే పద్ధతి కొనసాగుద్ది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్సే అట్లా డివైడ్ అయిపోయినప్పుడు యూట్యూబ్లో కూడా అదే పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించి నడుచుకుని ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెడతాడు, వాడికి ఏదో ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఖచ్చితంగా ఆ పార్టీకి అనుకూలంగానే అతను వీడియోలు చేస్తాడు. ఇక దుష్ప్రచారాలు అంటారా, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా శాటిలైట్ ఛానల్లో కూడా దుష్ప్రచారాలు ఎన్నో జరుగుతున్నాయి.
కాబట్టి ఓన్లీ యూట్యూబ్ ఛానల్లోనే దుష్ప్రచారం జరుగుతుంది అనేది అవాస్తవం. అంటే యూట్యూబ్ ఛానల్ దుష్ప్రచారం జరిగినా ప్రజలంత అమాయకులు కాదు. దాన్ని గుడ్డిగా నమ్మేసి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఫేక్ న్యూస్ ఎవడో ప్రసారం చేస్తేనో దాన్ని నమ్మేసేసి అది నిజం అనుకునే అంత అమాయకులైతే ప్రజలు ఉండరు. ఏదో కొంతమంది నమ్ముతారేమో, నమ్మినా కూడా అది నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టుగా ఆ వార్త వేసిన రోజు ఏమైనా నమ్మినా కూడా తర్వాత 2-3 రోజులకి వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది పలానా యూట్యూబ్ ఛానల్లో మనం ఫేక్ న్యూస్ చూసామరా అనేది క్లారిటీ వాళ్ళకి వచ్చినప్పుడు ఆ ఛానల్లో తర్వాత ప్రచురించే వార్తలు కానీ వాళ్ళ తర్వాత ప్రస్తావించే అంశాలను కానీ వాళ్ళు నమ్మరు. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్కి డిస్కనెక్ట్ అవుతారు. అట్లా కాకుండా ఇప్పుడు ప్రధాన మీడియా ఛానల్స్ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, టీవీ ముందు పెట్టి కూర్చుంటాం, వాళ్ళు ఏదో దుష్ప్రచారం ఏదో చెప్తారు, ఆ డిబేట్లో తప్పుడు సమాచారం ప్రజలకు చెప్తారు. చెప్పిన తర్వాత రోజు అది తప్పుడు సమాచారం అని మనకు తెలుస్తుంది. దానికి డిస్కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది వ్యూవర్స్కి? ఖచ్చితంగా వాళ్ళు ఏది చూపిస్తే అది చూడాల్సిందే. అది యూట్యూబ్లో అట్లా ఉండదు. ఎందుకంటే ఒకసారి కనుక ఒక ఛానల్ మీద వాళ్ళకు దురభిప్రాయం, వీళ్ళు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని కనుక ఒక అభిప్రాయం కనుక వ్యూవర్కి వచ్చిందంటే నెక్స్ట్ టైం ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళడం, దాన్ని చూడడం. కాబట్టి ఏంటంటే ఏదో ఇప్పుడు ఈ శాటిలైట్ ఛానల్కి వ్యూవర్షిప్ పడిపోయింది, ఈ టీవీ ఛానల్స్ టీవీల ముందు కూర్చు చూసేవాళ్ళు తగ్గిపోయారనే బాధలో వాళ్ళు యూట్యూబ్ మీద ఇట్లా విషం కక్కుతున్నారు. కానీ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ వల్ల అధికారంలోకి వస్తున్నారు, అధికారం కోల్పోతున్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి, అధికారంలో ఉన్న వాళ్ళేమో యూట్యూబ్ దుష్ప్రచారం అంటారు. ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది, చాలా సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అదే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లో వాళ్ళ పార్టీ ప్రచారం కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు సంబంధించిన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఆధారంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు, తర్వాత అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తారు. అప్పుడేమంటారు, ఈ అధికారంలోకి వెళ్ళిన వాళ్ళేమో యూట్యూబ్ తప్పుడు సమాచారం అంతా స్ప్రెడ్ చేస్తున్నారని వాళ్ళు అంటారు. ఈ ప్రతిపక్షంలోకి అంటే అప్పటి వరకు అధికారంలో నుండి ప్రతిపక్షంలోకి వచ్చిన వాళ్ళేమో మళ్ళీ అదే యూట్యూబ్ని ఆధారంగా చేసుకుని ప్రజల ముందుకు వెళ్ళడం అయితే జరుగుద్ది. ఇట్లా ఏంటంటే యూట్యూబ్ని ఏంటంటే వీళ్ళు రాజకీయంగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అనువుగా మలుచుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇట్లా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఈ ప్రతిపక్షం అధికార పక్షం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో మారిపోతూ ఉంటారండి. ఎప్పుడూ స్టాండర్డ్గా ఉండరు. కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఉంటే కొన్ని సంవత్సరాలు వీళ్ళు ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగాయి. కానీ ఎవరు వచ్చినా కూడా యూట్యూబ్ ఛానల్స్ మీద పడి ఆడవటం, యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చేసే వాళ్ళ మీద ఆడవటం, ఈ కార్యక్రమం అనేది సర్వసాధారణంగా జరిగిపోతుంది. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ని వదిలేస్తే బెటరు. యూట్యూబ్ ప్రజలు ఎవరన్నా ఒక యూట్యూబ్లో ఛానల్లో వీడియో పెట్టినప్పుడు దాన్ని నమ్మాలా వద్దు అనేది ప్రజలు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసినా కూడా తాత్కాలికమైన లబ్ధి జరుగుద్ది ఆ ఛానల్కి. తర్వాత వాళ్ళు ఆ ఛానల్ ఉన్నంతకాలం ఆ క్రెడిబిలిటీ కోల్పోయి ఆ ఛానల్ని చూడకుండా ప్రజలు నిలువరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎవరికి వాళ్ళు ప్రజలే నిర్ణయించుకుంటారు. యూట్యూబ్ ఛానల్స్ చూడాలా, లేకపోతే శాటిలైట్ ఛానల్స్ చూడాలా, టీవీ ముందు కూర్చుని డిబేట్లు చూడాలా, లేకపోతే యూట్యూబ్లో వచ్చే అనాలిసిస్లు చూడాలా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి దీని మీద ఏదో ముఖ్యమంత్రులు మాట్లాడారు, లేకపోతే ఎవరో మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు అని చెప్పి యూట్యూబ్ని అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా యూట్యూబ్ని నియంత్రించడం కోసం ఒక చట్టం తేబోతుందని తెలుస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నా, లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాటలను బట్టి చూస్తున్నా కూడా, అంటే అధికారంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మాటలను బట్టి కనుక మనం చూస్తుంటే యూట్యూబ్ని నియంత్రించాలి, యూట్యూబ్ని కట్టడి చేసేయాలి పూర్తిగా. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో యూట్యూబ్ని కనుక నియంత్రించకపోతే మళ్ళీ మనం అధికారం కోల్పోతాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లోనే యూట్యూబ్ పేక నొక్కేయాలి, లేకపోతే వీళ్ళ మీద ఏదైనా ఆంక్షలు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్స్ను అదుపు చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఈ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళ వ్యాఖ్యలు చూస్తే మనకు అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు యూట్యూబ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇదే ఆశ్చర్యకరం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ హైర్ చేసి ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాలు చేసుకున్నారనేది అప్పట్లో బాగా విస్తృతంగా చెప్పుకున్నారు. అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ని వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనేశారు. చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి వీడియోలు చేసి అప్లోడ్ చేయడం కూడా నేను కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో గమనించాను. అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ వ్లాగులు చేసుకునే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో కూడా ఈ పార్టీలకు సంబంధించిన వీడియోలు చేసి వాళ్ళకి సపోర్ట్గా, బీఆర్ఎస్కి సపోర్ట్గా వాళ్ళు వీడియోలు పెట్టడం చూశారు. వాళ్ళు స్వతహాగా అయితే చేయరు. ఖచ్చితంగా పార్టీ ఫండింగ్ చేయడం ద్వారా వాళ్ళు ఆ పార్టీలకు సపోర్ట్ చేసి మాట్లాడుంటారు. ఇది అక్కడితో ఏంటంటే ఎన్నికలప్పుడు ఇవన్నీ సర్వసాధారణం. ఏ పార్టీ అయినా చేస్తే వాళ్ళు ప్రచారం చేసుకోవడం కోసం రకరకాల సమాజంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని రకరకాలుగా పర్చేజ్ చేయడానికి లేదా బయింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదేంటంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇప్పుడు అధికారం మారినప్పుడేమో వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ని తిడతాం మొదలెడతారు. ప్రతిపక్షానికి వచ్చినప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్స్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ని వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు
యూట్యూబ్ ఛానల్స్ మీద ఆధారపడి లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ని పీక నొక్కదామని ప్రయత్నం చేస్తే మీకు వచ్చే ప్రయోజనం అయితే ఏమి ఉండదో. ఆ యూట్యూబ్ ఛానల్స్ని నియంత్రించాలనుకోవడం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛని హరించడమే. అంటే మనుషులకు ప్రాథమిక హక్కులు అయితే మనకు చట్ట ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రధానంగా ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని హరించడమే అవుతుంది యూట్యూబ్ ఛానల్ పేక కనుక నొక్కాలని ప్రయత్నం చేస్తే. కాబట్టి దీని మీద ఎంత తక్కువ మాడితే అంత మంచిది అనేది నా అభిప్రాయం. అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో దుష్ప్రచారాల గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.